ఈ సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా తన మూల స్వభావం మారకుండా ఓకే. ఆచరింపబడుతూ ఉంది ఈ భూమి మీద. హ్మ్. ఓకే. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ప్లీజ్. మహమ్మద్ ప్రవక్తకు ముందు ఇస్లాం లేదు. హ్మ్. జీసస్ క్రైస్ట్‌కు ముందు క్రిస్టియానిటీ లేదు. క్రిస్టియానిటీ లేదు. వృషభదేవుడికి ముందు జైనులు లేరు. హ్మ్. గౌతముడికి ముందు బౌద్ధులు లేరు. బౌద్ధం లేదు. అవును. అలాగే గురునానక్ ముందు సిక్కులు లేరు. సిక్కులు లేరు. కార్ల్ మార్క్స్‌కు ముందు కమ్యూనిస్టులు కూడా లేరు. అవును. కరెక్ట్. ఇది చాలా గమనించాలి. ఇకపోతే మనకు కృష్ణుడికి ముందు రాముడు ఉన్నాడు. రాముడికి ముందు పరశురాముడు ఉన్నాడు. పరశురాముడికి ముందు జమదగ్ని ఉన్నాడు. జమదగ్నికి ముందు అత్రి ఉన్నాడు. అత్రికి ముందు అగస్త్యుడు ఉన్నాడు. అగస్త్యుడికి ముందు పతంజలి ఉన్నాడు. పతంజలికి ముందు కనాదుడు ఉన్నాడు. కనాదుడికి ముందు అనేక వందల వేల ఋషులు మనకున్నారు. వాళ్ళంతా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించారు.